నమస్కారం. 50 మంది ప్రజలకు నా అభినందనలు. ఎందుకనంటే ఒక 2 రోజులు మట్టి మన కృష్ణా జిల్లాలో, ఎస్పెషల్లీ మన ఏరియాలో, మాది కృష్ణా జిల్లా తోటలూరు మండలం చాగినపాడు గ్రామం. ఇదే కాదు, ఓవరాల్గా పెట్రోలు, డీజిలు ఇవన్నీ ఉన్నా కూడా కొట్టుకోకుండా కొంతమంది అలాగే అట్టిపెట్టి ఎవరో తెలిసిన వాళ్ళకైతే అర్ధరాత్రి కొట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు. బట్ అయినా సరే ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టుకుంటే, దానికంటే మూలాల్లోకి వెళ్దామని నేను అనుకుంటున్నాను. మూలాలు అంటే ఏంటంటే, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పెట్రోలు, గ్యాసు ఇవన్నీ భారతదేశానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ అంటే దిగుమతి. ఎక్కడి నుంచి? పొరుగు దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అవ్వచ్చు, అదర్ వేరియస్ కంట్రీస్ నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇంకా లోతుకి వెళ్ళాలి అంటే, మన వీధిలోనే మన ఎదురింటోడు, మన పక్కింటోడు ఇద్దరు కలిసి గొడవాడుకుంటున్నారు అనుకోండి, మనకెందుకులే అని పక్కకు తప్పుకున్నారనుకోండి, ఆ క్షణానికి మీరు సేఫ్ అవ్వచ్చు. కానీ ఫర్దర్గా ఫ్యూచర్కి వెళ్ళేసరికి డ్యామేజ్ అయింది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులోకి వెళ్ళేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళిద్దరూ ఆడుకునే గొడవ ఎఫెక్టు మన మీద కూడా పడుతుంది. కాబట్టి అదే స్టైల్లోనే ఇప్పుడు ప్రపంచానికి దాన్ని ఆమోదించుకుంటూ వెళితే, అక్కడెక్కడో ఇరాను, ఇజ్రాయెలు లేదా అమెరికా, ఇరాను గొడవాడుకుంటుంది అనుకుంటే, మనకి వచ్చే ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఇవన్నిటికీ మనం అలవాటు పడిపోయాం. ఒకప్పుడు ఈ పెట్రోలు ఈ రాకముందులో గుర్రబళ్ళు, ఎడ్ల బళ్ళు, బరువులు మోయడానికి గాడిదల్ని, ఎద్దుల్ని, వీటన్నిటిని ఉపయోగించాం. వ్యవసాయానికి దున్నపోతుల్ని, గేదెల్ని, అన్నిటి పశుపక్షాదులు అన్నిటిని కూడా భారతదేశంలో ఉన్న మనం ఉపయోగించుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పెట్రోలు, డీజిల్ వచ్చిన తర్వాత, మోటార్ వెహికల్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత బాగా ఇది స్పీడ్ అవ్వటం, దానికి అలవాటు పడ్డాం. ఈ గ్యాస్ అంతకుముందు పుల్లలు ఉండేవి. ఒక్కొక్కరు పుల్లల వామని కూడా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వరిగడ్డి వామని ఎట్లయితే అంటున్నారో, అప్పుడు ఏకంగా పుల్లల వామని పెట్టుకునేవాళ్ళు. చిన్న చిన్న పుల్లలు కూడా చక్కగా కృష్ణాయిలు దొరికేది. ఇండియాలో కృష్ణాయిలు కొంచెం దొరుకుద్ది, కృష్ణాయిలకు కరువు లేదు. అలాగే కొంచెం కృష్ణాయిలు కాకపోయినా అప్పట్లో ఏదో నూనె లాంటిది ఉండేది, అది తీసి వెలిగించినా వెలిగేది. కొంచెం వరిగడ్డి పరకలు, కాగితాలు పెట్టుకుని వెలిగించుకునేవాళ్ళు. గ్యాస్ కష్టాలు ఉండేవి కదా. ఇప్పుడు గ్యాస్కి అలవాటు పడ్డాం. వీటన్నిటికి అలవాటు పడిన మనం ఏది ఓ 10 రోజులు లేకపోయినా, ఒక నెల రోజులు దొరకకపోయినా సరే అలా లాడిపోతున్నాం. అలాగే పెట్రోల్ గత 2 రోజులు మట్టి లేదు, ఈ రోజు నుంచి కొడుతున్నారు. చాలా బంకులు 300 అవని 400 అవని కొట్టుకుంటూ వెళ్తున్నారు. బట్ ఏంటంటే, మన వాట్సాప్ స్టేటస్లో ఓర్పు ఉండాలి, అయ్యి ఉండాలని స్టేటస్లు పెట్టడం కాదు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవటమే. ఇది కూడా ఒక సమస్యే, ఇది కూడా ఒక కష్టమే మన జీవితంలో. ఇది కూడా ఎదుర్కోవటం కూడా ఇదే స్టేటస్లో పెట్టేది. ఇప్పుడేమో ప్రభుత్వం మంచిది కాదు, ఈ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడే ఉన్నాడని కాదు, రేపొద్దున జగన్ వస్తాడే కాదు, పైన ఇదే వస్తాయి, ఎవరు వస్తారని. ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ఆ సమస్యను వాళ్ళు కొనితేరు కదా. ఈ మధ్యలో డీలర్లు కొంత దాచుకుని, కొంత హైకు పెట్రోల్ రేటు పెరిగితే అమ్ముకుందామని చూస్తున్నారు ఈ మధ్యలో డీలర్లు. ఇదంతా కూడా ఎవరి వల్ల? మన అసమర్థత వల్లే తయారవుతుంది. అలాగే ఎవరు గొడవాడుకున్నా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కగా ఆపడానికి ట్రై చేయండి, వాళ్ళ గొడవను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఆ నిమిషానికి వాళ్ళని ఆపండి. ఇదంతా పోతుంది, ఎందుకు ఈ ఆవేశాలను ఆపితే అంతా మంచిగానే ఉంటుంది. దేశాల మధ్యన సఖ్యత అయినా, ఊళ్ళో సఖ్యత అయినా, ఏదైనా అంతే. సూక్ష్మంలోనే ప్రపంచ రహస్యం దాగుందని తెలుసుకోండి. ఇక సెలవు మిత్రులారా.